నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరం వ్యాపార పాడి ప్రాంతానికి చెందిన 23 సంవత్సరాల వయసు కలిగిన కార్తిక్ అనే యువకుడు అత్యవసర చికిత్స కోసం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యంలో గూడూరు పట్టణ సమీపంలో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. సూళ్లూరుపేట రైల్వే పోలీసుల సమాచారం మేరకు కార్తిక్ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై నుంచి జీటీ ఎక్స్ప్రెస్లో గూడూరుకు వస్తుండగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో కార్తిక్కు ఫిట్స్ రావడంతో రైల్లో నుంచి జారి కింద పడిపోయాడు. దీంతో కార్తిక్ తలకు గాయం కావడంతో సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కార్తిక్ను గూడూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. కార్తిక్ మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉంచి సూళ్లూరుపేట ఎమ్మెల్యే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీపై కక్షపూరితంగా అనర్హత వేటు వేయడం మంచి పద్ధతి కాదని గూడూరు పట్టణానికి చెందిన వీరబైన గోపాల్ యాదవ్ అన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో జరిగిన విలేకరుల సమావేశంలో గోపాల్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని, అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిపై ఇటువంటి కక్షపూరిత చర్యలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. పనిచేసే నాయకులందరూ కూడా రెండు చేతులు జోడించి మీకందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నాను. అయ్యా, గత కొద్ది నెలలుగా రాహుల్ గాంధీ ఒక 2 మాటలు అనడం జరిగింది. లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఈ దేశ సంపదను దాచుకొని బ్యాంకులన్నింటిని కూడా లూటీ చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోవడం అది మంచి పద్ధతేనా అని రాహుల్ గాంధీ అనడం, ఈ లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఈ ప్రధాని ఇంటి పేర్లుగా ఉండడం కూడా హాస్యాస్పదంగా ఉందని రాహుల్ గాంధీ కూడా కొద్ది నెలల క్రితం చెప్పడం జరిగింది. వెంటనే దాన్ని ఒక కేసు పెట్టి హైకోర్టులో వేసిన తర్వాత కొద్ది నెలల తర్వాత హైకోర్టు జడ్జి తీర్పు ఇవ్వడం, ఆ తీర్పును వెంటనే లోక్సభ స్పీకర్కి ఓం బిర్లాకి పంపించడం, ఓం బిర్లా ఇమ్మీడియట్లీగా పార్లమెంట్ మెంబర్షిప్కి రాహుల్ గాంధీని రద్దు చేయడం, అంత సినిమా ఫకీలాగా జరిగిపోయింది. ఇది ఎంత దారుణం అంటే అసలు చెప్పలేనంత దారుణంగా ఉంది. ఇది దేశంలోనే అత్యుత్తమైన ఫ్యామిలీలో రాహుల్ గాంధీ వన్ ఆఫ్ ది మెంబర్ ఫ్యామిలీ వాళ్ళది. ఇన్ అవర్ కంట్రీ, భారతదేశంలోని ప్రపంచ దేశాల్లో కూడా నాలుగో ఫ్యామిలీ వాళ్ళది. అలాంటి కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీని 2 ఏళ్ళు జైలు శిక్ష పెట్టడం, అనర్హత వేటేయడం ఎంతో దారుణంగా ఉంది. అయ్యా, ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు గాంధీ మహాత్ముడు పోరాటాలు చేస్తూ ఉంటే, గాంధీ మహాత్ముడు విద్యావంతుడు కానీ ధనవంతుడు కాదు. ఆయన పోరాటం చేసేటప్పుడు ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ ముత్తాత గాంధీ వెనకాల ఉండి ఆయన పోరాటానికి వెన్నుదన్నుగా ఉండి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ రోజుల్లో ఒక పెన్సిల్, ఎరైజర్, గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి భారతదేశంలో ఎవరికి లేదు. అలాంటి తరుణంలో ఆ కుటుంబం వెనకాలండి, గాంధీ వెనకాలండి పోరాట ఉద్యమంలో నిలబడి ఎంతో ఈ కుటుంబం సేవ చేసిన వ్యక్తి. అది మాత్రం ఎవరికి తెలీదు. తర్వాత దేశానికి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించడం, రాజీవ్ గాంధీ దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొని రావడం, ఆయన కూడా దేశానికి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీకి 2 ఏళ్ళు జైలు శిక్ష. ఇమ్మీడియట్గా మళ్ళీ సభ్యత్వం తీసేయడం వెంటనే జరిగింది. ఇది ఏమన్నా ఎక్కడైనా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా అత్యుత్తమైన నాయకులు దేశం కోసం పనిచేస్తారే కానీ ఏదో దాచుకుందామని కాదు. బీజేపీ వాళ్ళు కూడా, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి ఎన్నో సంస్కరణలు తెచ్చడం అందుకు కూడా చూస్తా ఉన్నాం. గూడూరు పట్టణంలో మహావీరు జయంతి సందర్భంగా జైన్లు మహావీరు స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న జైన్ మందిరంలో మహావీరు జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. పల్లకి సేవను నిర్వహించారు.
రాజా వీధిలో మజ్జిగ చలివేంద్రం అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జైన్ సంఘం సభ్యులు అశోక్ మాట్లాడుతూ మహావీరు స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అలాగే వేసవి కాలం దృష్ట్యా మజ్జిగ చలివేంద్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ సైడ్ ఉండు బాగా నా అందరు అది పక్కన పట్టణ ప్రజలకు అందరికీ కూడా మహావీర్ జయంతి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ రాజావీధి వెంచేసి ఉన్న జైన్ మందిరంలో ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయాన్నే స్వామివారికి పల్లకి సేవ తదనంతరం మజ్జిగ చలివేంద్రం, తదనంతరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు విశ్రానందనుడు సిద్ధార్థ రాజకుమారుడు అయినటువంటి మహావీర్ స్వామి 2622వ జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మన గూడూరు పట్టణంలో వెంచేసి ఉన్న జైన్ సంఘ్ ద్వారా ఈ కార్యక్రమాలని జరిపిస్తున్నాము. అలానే సాయంకాలం జైన్ టెంపుల్లో కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక అలంకరణ మధ్య స్వామివారికి సాయంకాలం 8 గంటలకి ఆరతి కార్యక్రమం కూడా ఉంది. అలానే అన్నదాన కార్యక్రమానికి కూడా అందరూ సహకరించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించిన కోరుతున్నాను. మజ్జిగ పంపిణీ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ ప్రాంతంలో సోమవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జన సైనికులు పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల వద్ద విద్యార్థుల కోసం వేచి చూస్తున్న తల్లిదండ్రులకు, అలాగే పరీక్ష రాసి వచ్చిన విద్యార్థులకు, ఒంటిపూట బడులు ముగించుకొని వచ్చే విద్యార్థులకు వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు సంతోష్, సాయి, శివ, మహేష్, పెంచలయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఈ నెల ఏప్రిల్ 4, 2023 తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు గూడూరులో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు పేద ప్రజలందరూ దేవుళ్లుగా భావిస్తున్న డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని అనే కార్యక్రమం ద్వారా పేద ప్రజలు డాక్టర్ దేవుళ్లుగా పిలువబడే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు అయిన 30 మందికి ప్రతి నెల పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ చంద్రహాస్ గారు, వి ధనుర్జ గారు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, సెక్రటరీ జి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, గ్రానైట్ ప్రభాకర్, ఆర్వీ కన్స్ట్రక్షన్స్ వెంకట కృష్ణయ్య, మార్చి షాప్ రాము, పిల్లల సీను, కుమార్ నాయుడు, కృష్ణారెడ్డి, నాగరాజు, శ్రీహరి, సిబిఆర్ న్యూస్ సతీష్ మరియు కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారాన్ని పంపిణీ చేయటం జరుగుతుంది 30 మందికి. అది ప్రతి నెల మొదటి వారంలో మనం పెట్టుకోవటం జరుగుతుంది. దానికి సంపూర్ణ సహకారాన్ని మనకు సిఆర్ రెడ్డి రోహిణి మేడం గారు, జనార్దన్ రెడ్డి గారు సంపూర్ణ సహకారం ఇచ్చిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇది ఆషామాషా విషయం కాదు. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇవ్వటం అనేది అది ఒక చెప్పుకోదగ్గ విషయం. అందుకని భగవంతుడు ఆయురారోగ్యాలు వాళ్ళకి మంచిది ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మా ప్రగతి కుటుంబం కోరుకుంటుంది. అదేవిధంగా మనకు వాళ్ళ బిజీ షెడ్యూల్ మనకు తెలిసిందే. ఎందుకంటే ఓపీలు ఎక్కువగా ఉంటాయి సిఆర్ఐ హాస్పిటల్ అంటే ఇంచుమించు గవర్నమెంట్ హాస్పిటల్తో పోటీ పడుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఉండే బిజీ షెడ్యూల్లో మేడం గారు నాకు చెప్పున్నారు, చంద్ర మీరు కార్యక్రమాన్ని అయితే మీరు కానిచ్చేయండి, ఎప్పుడన్నా ఇంకా నీకు కుదరదు అనుకున్నప్పుడు మాత్రం మేము వస్తాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మేడం గారు సహృదయంతో చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను రావాలనుకుంటాను, ఏదో ఆపరేషన్లు ఏవో పడుతుంటాయి, మళ్ళీ మనకు పాపం వాళ్ళు వెయిట్ చేయటం కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పటం. అదేవిధంగా మనకే కాకుండా చాలామందికి చాలా రకాల సహాయ సహకారాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఇదే పందాలో ఇంకా కానీ మన గూడూరు పట్టణవాసులు కానీ ముందుకు వస్తే ఇంకా నిరుపేదాన్ని కొంత పారదోలడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు గతంలో అంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ స్థాపించి పేదలకు ఉచితంగా కావచ్చు, తక్కువ అందరికీ వాళ్ళు సేవలు చేస్తున్నారు. అలా చేయడమే కాకుండా ఈ విధంగా కూడా కావాల్సిన పలసరుకుల్ని ప్రతి నెల అందించడం అనేది మామూలు విషయం కాదు. సహజంగా మీ కార్యక్రమాలు రావడానికి ఇబ్బందిగా ఉన్న సందర్భంలో డబ్బులు ఇచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాళ్ళకి ఆయురారోగ్యాలు బాగుండాలని, అలాగే మా చంద్రహాస్ గారు ఎవ్రీ మంత్ కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పల సరుకులతో పాటు వాళ్ళు ఎలా ఉండాలని వాళ్ళకి మంచి అవగాహన కల్పించడం కూడా మా ఎన్ఎన్పి ప్లస్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మంచి పౌష్టికాహారం ప్రతి నెల కూడా వాళ్ళు ఒక ఉద్యమంలాగా టైంకి 30 మంది అంటే 30 మందికి వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం అనేది చాలా బాగుంది. మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు దాకా డాక్టర్ గారు చాలా విషయాలు చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ఉన్న మహిళలు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు మరియు ఎండాకాలం గురించి, ఎండలప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వీటన్నిటి గురించి కూడా చక్కగా చెప్పారు. అందరికీ అర్థమైంది. వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా సూచనలు పాటిస్తారని కోరుకుంటూ, ఒకసారి వెంకి ఆ న్యూట్రిషన్ మొత్తం ఇప్పి చూపించవా ఏమేమి? జనార్దన్ రెడ్డి గారు, మేడం గారు, రోహిణి మేడం గారి పూర్తి సహకారంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవని అనే పథకం ద్వారా హెచ్ఐవి పాజిటివ్ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారాన్ని వాళ్ళకి లైఫ్ స్పాన్ పెంచుకోవడం కోసం ఇవన్నీ పౌష్టికాహారం ఉపయోగపడతాయి. కాబట్టి అది ఒక పర్మనెంట్ ప్రోగ్రాంగా ప్రతి నెల కూడా మా డాక్టర్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ, పూజ్యులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఆరోగ్యని సంజీవని అనేటువంటి కార్యక్రమంలో సాల్వార కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణమ్మ గారు దాతృత్వంతో ఎవరికైతే సేవలు అందిస్తే బాగుంటుందో, ఈ సమాజంలో ఎవరైతే తగినటువంటి పోషకాహారం కూడా దొరకకుండా వ్యాధి రూపంలో ఇంకా కృషించి ఇబ్బంది పడుతున్నారు, వారికి చేయూతను అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని ప్రగతి సేవా సంస్థ తరఫున ఆరంభించడం, ప్రగతి సేవా సంస్థ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది మా బాధ్యత అని, ఈ కార్యక్రమమే కాదు వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, అందులో ఈ కార్యక్రమం చాలా పవిత్రమైనదిగా నేను భావిస్తున్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై ఒక గుర్తు తెలియని ముసలావిడ
ఓజిలి చెరువు పక్కన ఉన్న నేషనల్ హైవే వద్ద పడి ఉండడంతో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. సుమారు ఆమె వయసు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండవచ్చని గుర్తించారు. నాయుడుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. గూడూరు పట్టణం కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారు సింహ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పట్టణంలో బ్రహ్మోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.